లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి 20వ అధ్యాయము 6వ వచనం వరకు ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. లూకా సువార్త 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకైన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదరు. ఏలైనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. లూకా సువార్త 20వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ అధ్యాయము 17వ వచనం వరకు. అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు
అంతడు ఆ ద్రాక్ష తోట పంటలో ఆ ద్రాక్ష తోట తన భాగమిమ్మని తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక ఆ కాపులి యొద్దకొక దాసుని పంపగా దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. చేతులతో పంపి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వానికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? మరి రాయబడిన మాట ఏమిటి?